సైకాలజీ ఆఫ్ డ్రెస్సింగ్. ఇదేంటి డాక్టర్ గారు, డ్రెస్సింగ్ కూడా ఒక సైకాలజీ ఉంటుందా అంటే దానిపైన కూడా ఒక పరిశోధన జరిగింది. దాని గురించి 2 మాటలు మనం చర్చించుకున్నాం ఈరోజు. అంటే స్త్రీ పురుషుల వస్త్రధారణ, వారి యొక్క అపియరెన్స్ లేదా వాళ్ళ డ్రెస్సింగ్ బట్టి కూడా సైకాలజీ కొంత సంబంధం ఉందనే చెప్పాలి. అంటే మనం చూడండి, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆయన డ్రెస్ను చూసి మనకు ఒక రకమైన గౌరవం కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళు ఫుల్ కద్దరు షర్టు, కద్దరు పంచ లేదా కద్దరు ప్యాంటు అలా వేస్తుంటే వాళ్ళు చూస్తున్న ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అనిపిస్తుంది. అంటే ఒక రకమైన ఫీలింగ్ మనకు వస్తుంది. అలాగే కొంతమంది మంచి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు కావచ్చు, కానీ వాళ్ళ డ్రెస్ సరిగా లేకపోతే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ రాదు. డ్రెస్ ను గురించి కూడా మనకు ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అలాగే కొంతమంది చాలా నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటారు, కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్ చాలా బాగుంటుంది. కానీ లోపల వాళ్ళు నెగిటివ్ గా ఉన్నా, రౌడీ షేడర్స్ అయినా మనం బయట వాళ్ళు వేసుకునే డ్రెస్ ను బట్టి అమ్మాయిలు చాలా మంచి అని అనిపిస్తుంది. కాబట్టి ఆ డ్రెస్ ను బట్టి, మనం వేసుకునే డ్రెస్ ను బట్టి మన మనసుకు దాని ప్రభావం ఉంటుంది. మనం వేసుకునే డ్రెస్ మన మనసు పైన ప్రభావం చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి డ్రెస్, మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పండగ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు పిల్లలు, అలా చాలా ఉత్సాహంగా ఉంటారు. అందరూ చూపించి నాకు మా డాడీ మా మమ్మీ వాళ్ళ కొత్త బట్టలు తెచ్చారని చెప్పేసి. అంటే డ్రెస్ అనేది మీ మనసును సంతోషపరచడానికి, ఉత్తేజపరచడానికి, యాక్టివ్గా ఉండేదానికి, మీ మమ్మీ డాడీలో కృతజ్ఞతగా ఉండేదానికి ఆ రోజంతా ఆనందంగా దొరుకుతారు. అందుకే పండుగ కొత్త బట్టలు వేసుకొని మరి మన ఆనవాయితీగా వస్తుంది. అలాగే మన డ్రెస్సును చూసి ఎదుటి వాళ్ళు కూడా మన పైన ఏర్పడే ఇంప్రెషన్ కూడా దానికి ఉంటుంది. అనుకుంది మనం చెప్పినట్టుగా మనం వేసుకునే డ్రెస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇతరులు కూడా మనం అంచనా వేస్తారు. అందుకనే ఈ లవ్ అఫేర్ లో కూడా నేను ఒకసారి చెప్పాను. అంటే కేవలం డ్రెస్సును చూసి కాదు, ఆ డ్రెస్ రెండు చూడాలి. కేవలం డ్రెస్సును చూసి మనం మోసపోకూడదు. అలాగే ఆ డ్రెస్ వెనకాల వ్యక్తి యొక్క మనస్తత్వం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడాలి. ఈ ప్రేమలు కానీ, పెళ్లిళ్ళు కానీ, ఇలాంటి విషయాలు. అయితే డ్రెస్సుకున్న ముఖ్యమైన ఆ పూర్వకాలంలో ఏంటంటే కేవలం రక్షణ కోసం ఆది మానవులందుకు డ్రెస్ ఎందుకు వాళ్ళ ఆకులను కప్పుకునేవాళ్ళు. అది కేవలం తమ యొక్క శరీర భాగాలను కప్పుకునేదానికి, అలాగే రక్షణ కోసం, అంటే చలి నుంచి, ఎండ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు అలా చేసేవారు. కానీ డ్రెస్సుకున్న ఒక ముఖ్య ఉపయోగం ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్, రక్షణ కోసం. రెండవది ఏంటంటే అందం కోసం, ఆకర్షణ కోసం. మనం ఎందుకు కొత్త బట్టలు కొంటాము, లేదా ఫంక్షన్కి వెళ్తున్నాము, పెళ్లిళ్ళప్పుడు, పేరెంట్ అప్పుడు, ఇలాంటప్పుడు ఏంటంటే మంచి బట్టలు వేసుకున్నాము, పార్టీకి వెళ్తున్నాం, డిన్నర్కి వెళ్తున్నాం అంటే మంచి డ్రెస్ వేసుకోవాలి, బాగా మేకప్ చేసుకోవాలి, మంచి జ్యువెలరీ వేసుకోవాలి. అంటే మనం అందంగా కనబడాలి, ఇంప్రెసివ్ గా, నలుగురిలో మనం బాగుండాలి అనే ఒక ఫీలింగ్. దానివల్ల ఏంటంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది. కాబట్టి రక్షణ ఒకటి, అలాగే రెండోది అంటే అందము, ఆకర్షణ కోసం ఇతరుల చేత గుర్తించబడాలనే తపన ఒకటి. మూడవది అంటే డిగ్నిటీ, మనం వేసుకునే డ్రెస్ను బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ లో మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచారు, మీరు వెళ్తున్నారు, గెస్ట్ గా వెళ్తున్నారు, లేదా మీరు మీ చేత ప్రజలు ఇప్పించబడుతున్నారు, స్కూల్ రోజు పిల్లలు. కాబట్టి మీరు కూడా ఏంటి, అమ్మో పిల్లలందరూ నన్ను చూస్తారు, కాబట్టి ప్రతి ఫోటోలో నేను ఉంటాను, కాబట్టి దానికి తగ్గట్టుగా ఏదో సూట్ వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి అని. కాబట్టి ఈ డ్రెస్ అనేది అంటే మన డిగ్నిటీని, మన గౌరవాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి డ్రెస్సుకు అలాంటి ప్రాధాన్యం ఉంది. అలాగే కొంతమంది ఈ హైపోమెనిక్ పర్సనాలిటీస్ అని ఉంటారు, మా భాషలో చెప్పాలంటే. అంటే కొంచెం ఎప్పుడు చాలా సోషల్ గా, టూ మచ్ గా మాట్లాడడం, తిరుగుతూ ఇలాంటి మనం రంగురంగుల పూల షర్ట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. కొంతమంది చూసారు కదా, కొంతమంది ఎస్పెషల్లీ యంగ్స్టర్స్. అంటే వాళ్ళు ఏంటి, మామూలు సాదా సీదా డ్రెస్ వేసుకోరు, అన్ని కలర్ఫుల్ గా ఉంటాయి, అన్ని పూల్ గా ఉంటాయి, వెరైటీగా ఉంటాయి. చూస్తేనే కొంచెం 100 మందిలో ఉన్న అతను మనం వెంటనే మనం గుర్తించవచ్చు. ఇలాంటి వాళ్ళను కొంచెం హైపోమెనిక్ మనస్తత్వం ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ వాడుతుంటారు, అంటే సాదా సీదా ప్లెయిన్ వాడు. అలాగే కొన్ని ఇంట్రోవర్ట్స్, అంటే బుద్ధవాతం కాకుండా వాళ్ళు చాలా ప్లెయిన్ షర్టు, ఎలాంటి డిజైన్స్ ఉండవు, ఏదో కద్దర్ షర్టు, చాలా సాదా సీదాగా ఉండేది, మామూలు ప్యాంటు, మామూలు చెప్పులు ఇలా వేసుకుంటూ ఉంటారు. కాబట్టి డ్రెస్సును బట్టి కూడా మన యొక్క అతని మనస్తత్వాన్ని అంచనా వేస్తానికి ఒక్కొక్కసారి, అంటే రంగురంగుల పూల షర్ట్లు వేసుకున్న వాళ్ళందరూ హైపోమెనిక్ ఉంటారని చెప్పడం లేదు, కానీ అలా ఉన్న వాళ్ళు ఇవి ఎక్కువగా వేసుకునేదానికి అవకాశం ఉంది. అలాగే మా మానసిక వైద్యం కూడా ట్రాన్స్వెస్టిజం అని ఒకటి ఉంది. అంటే ఇది ఏమిటంటే కొంతమంది పురుషులు రాత్రిపూట తమ భార్య యొక్క శారీ, బ్లౌజు, నగలు పెట్టుకొని ఒక రకమైన సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ పొందుతుంటారు. అప్పుడు మనం పేపర్లు చూస్తూ ఉంటాం, పలానా ఊళ్ళో ఒక ఆయన రాత్రిపూట ఆడవేషం వేసుకొని శారీ కట్టుకొని వీధిలో తిరుగుతున్నాడని చెప్పేసి అందులో చూస్తుంటాం. ఇది ఒక రకమైన మానసిక వైపరీత్యం, సెక్షువల్ పర్వర్షన్ అంటారు. అంటే ఆ విధంగా వేసుకున్న అతను లైంగిక ఆనందం పొందుతాడు. దీనివల్ల ఇచ్చిన అల్టిమేట్ గా అంటే శారీరకంగా భార్యతో కలిస్తే ఎలాంటి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ వస్తుందో అలాంటి తృప్తి ఆ భార్య యొక్క డ్రెస్సులు వేసుకోవడం ద్వారా ఆయనకు వస్తుంది. అలాగే వాళ్ళ యొక్క లేడీస్ యొక్క బ్రా కానీ, వాళ్ళ యొక్క ప్యాంటీ కానీ అవన్నీ తీసుకోవడం, తడవడం, వాటిని శరీరం మీద పెట్టుకొని రుద్దుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా కొంతమంది లైంగిక ఆనందం పొందుతారు. ఇది కూడా ఒక రకమైన సెక్షువల్ పర్వర్షన్. కాబట్టి ఇవన్నీ కూడా డ్రెస్ కు, సైకాలజీకి సంబంధించిన కొన్ని విషయాలు. కొన్ని మతాలు కూడా మనం చూస్తూ ఉంటాం, పురుషులు
తమ యొక్క స్త్రీలు ఎక్కువగా అందంగా అలంకరించుకోవడము, డ్రెస్ చేసుకోవడము, లేదా స్లీవ్లెస్ జాకెట్లు వేసుకోవడము, లేదా షార్ట్స్ వేసుకోవడం, ఇవన్నీ కూడా కొంతమంది మగవారికి నచ్చకపోయి వాళ్ళకి లేనిపోని జలసీలు అనుమానాలు కూడా ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా కొన్ని మతాల్లో మనం చూస్తుంటాం, వాళ్ళు పూర్తిగా బురకాలు ధరించి, అంటే తమ స్త్రీలను ఇతరులు చూస్తే అది మంచిది కాదు, వాళ్ళ మత సాంప్రదాయం, అది తప్పే కాదు, వాళ్ళ మత సాంప్రదాయాలు వాళ్ళకి అలా ఉంటాయి, హిజాబ్ ధరించడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి డ్రెస్సింగ్ అనేది వాళ్ళ యొక్క మత సాంప్రదాయాలను బట్టి, ఆచారాలను బట్టి కూడా ఉంటుంది. అలాగే మనం ఇంకా కొంచెం ఈ మధ్య చూస్తున్నాం, ఏదైనా సినిమా తారాలు బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ వాళ్ళు ఏదైనా ఒక కొత్త శారీ కట్టుకుంటే వెంటనే ఆ శారీ కాజల్ శారీస్ లేదా సమంత శారీస్ మార్కెట్ లో చేస్తారు. వెంటనే చాలా మంది దానికి అట్రాక్ట్ అయిపోయి ఆ శారీస్ కొంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ సైకాలజీ, అంటే డ్రెస్ యొక్క బట్టి, వేష భాషలను బట్టి, డ్రెస్ బట్టి ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అలాగే ఈ ఏది ఏమైనా డ్రెస్సులు ఎలా వేసుకున్నా ఏమైనా అది మన స్థాయికి, మన గౌరవానికి, మన యొక్క ఫ్యామిలీ పరంగా తగ్గట్టుగా ఉండాలి తప్ప మితిమీరి దాన్ని విచ్చలవిడిగా. ఇంకా కొంతమంది మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి ఆడపిల్ల పుట్టలేదు అనుకోండి, ఆడపిల్ల కావాలని కోరుకుంది, పాప కావాలి, కానీ బాగా పుట్టాడు. అప్పుడు ఏం చేస్తారు, చిన్నప్పుడు ఆ బాబుకు గౌను వేసి, జడ పెట్టి, పూలు పెట్టి, అలంకరించి రోజు పాపలాగా చూసి ఫోటోలు తీసుకొని ఆనందపడుతుంటారు. కానీ ఇది అంత మంచి ఆరోగ్యకరమైన అలవాటు కాదు. ఇలాంటి పిల్లలు ఒక్కోసారి పెద్ద అయితే వాళ్ళలో ఆడపిల్లల లక్షణాలాగా వాళ్ళ నడక కానీ, మాట కానీ స్త్రీలలాగా అలా వచ్చేదానికి అవకాశం. ఇది కూడా సైకాలజీ ఆఫ్ డ్రెస్సింగ్ కి సంబంధించింది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే డ్రెస్ కు సైకాలజీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి మనం ఏది చేసినా, ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అది మన హోదా, మన బ్యాక్గ్రౌండ్, మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి తప్ప కేవలం ఇతరులను ఆకర్షించేదానికో లేకపోతే నలుగురిలో ఐడెంటిటీ పొందేదానికనే కాకుండా మన స్థాయికి తగ్గట్టుగా ఉంటే అది అతనికి మంచిది, అతని యొక్క భవిష్యత్తుకు, అతని యొక్క అన్ని విషయాలు కూడా అది ఒక మంచి వ్యక్తిగా అతను పేర్కొనడానికి అవకాశం ఉంది.